దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయం నుంచి దేవుడు కాచి కాపాడి మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క గూగుల్ మీట్లో మనము దేవుని ఆరాధిద్దాం. మొదట ప్రార్థించి మనము ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. దిలీప్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. దిలీప్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి బ్రదర్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకు వందనాలు దేవా. నీకే స్థుతులు స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతా ఈ దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ దేవా మీ కృపలో కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, జరుగుతున్న ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా ప్రభువ నాయన మీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వాళ్ళందరినీ నాయన మీరే సమయానికి నడిపించండి. ఆ రీతిగా ఈ జరుగుతున్న ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం వహించి మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరుగుటకు మీరే కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ దిలీప్. దీపా సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధనా ఆరాధనా నీకే నీకే స్తుతి ఆరాధనా, నీకే నీకే ఆరాధనా. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. వేకువనే నే పాడుచు స్తుతిగానముల్ చేసెదను. వేకువనే నే పాడుతూ స్తుతిగానముల్ చేసెదను. సిరిమండల సీతారతో నిన్ను గణపరచి కొనియాడెదను. సిరిమండల సీతారతో నిన్ను గణపరచి కొనియాడెదను. నీకే నీకే ఆరాధనా, నీకే నీకే స్తుతి ఆరాధనా. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధనా 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 నీకే నీకే ఆరాధనా, నీకే నీకే స్తుతి ఆరాధనా. నేను లేక ఎండి ఉన్నాను దేశపు వలె నా ప్రాణము. నేను లేక ఎండి ఉన్నాను దేశపు వలె నా ప్రాణము. నీ కొరకై తృష్ణ ఉన్నది దేవా నిన్నే చూడాలని.
నీ కొరకై తృష్ణ ఉన్నది, దేవా నిన్నే చూడాలని. నీకే నీకే ఆరాధనా, నీకే నీకే స్తుతి ఆరాధనా. ఆరాధింతు దేవా నిన్నే, దినమెల్లనే కీర్తింతు. ఆరాధింతు దేవా నిన్నే, దినమెల్లనే కీర్తింతు. ఆరాధనా ఆరాధనా, నీకే నీకే ఆరాధనా, నీకే నీకే స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. స్వప్న సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ దేవా, యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. దేవా మేము వాక్యం ధ్యానించడం ప్రభా తండ్రి, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. మీ వాక్కు చేత బలపరిచింది దేవా. యేసు ప్రభా తండ్రి, ఈ యొక్క ఆరాధనంతలో ప్రభా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధాత్మని అభివృద్ధి దయచింది ప్రభా తండ్రి. అయ్యా మాట్లాడేవారు మీరే ప్రభా, నేను కాదు ప్రభా. అయ్యా తండ్రి మీరే మాట్లాడే ప్రభావ మనందరినీ బలపరిచయ్యా. అయ్యా మాకు బలము దయచేయమని విశ్వాసం ఉంది అయ్యా. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 చదువుదాము. 1 కొరింథీ 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. చూడండి, ఇక్కడ ఏమనిందంటే మనకి వాక్యం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. అయితే కృపావరముల్లో మనకి ప్రత్యేకంగా మనకి కావాల్సింది ఏంటంటే విశ్వాసం అనే వరము కదా. చూడండి, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఇది మనకి ఎట్లా ఇవ్వబడ్డది అంటే కృపావరము ఆత్మ వలన విశ్వాసమును ప్రతి వానికి ప్రత్యేకంగా ఇచ్చింది మనకి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము ఒక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను. చూడండి, కృపావరములు దేవుడు అంటున్నాడు నానా విధములుగా ఉన్నాయి, కానీ అవి దేవుడు మనకి ఎట్లా ఇస్తున్నాడంటే వరములను ప్రతి ఒక్కరికి ఒక పరిమాణం చొప్పున ఇస్తున్నాడు. మనలో ప్రతిభానికి అంట దేవుడు కృపావరము ఒక పరిమాణము చొప్పున ఇయ్యబడెను. చూడండి, ఎన్నో కృపావరములు దేవుడు ఇచ్చింది కదా. అయితే ప్రతి ఒక్క కృపావరము దేవుని యొక్క కార్యసిద్ధి కలిగజేయటకి ఆయన ఇచ్చిండు. అందులో మనకి విశ్వాసం అనేది ఒక వరము కదా. అయితే మనం ఇక్కడ 12:9 చూస్తే, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము అనే వరము ఇవ్వబడ్డది. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం ఈ రోజు అంతా వాక్యం విశ్వాసమును కూర్చున్నదే. అయితే అది మనకి ఎట్లా ఇవ్వాలంటే ఎఫెసీలో మనం చూసుకుంటే ఒకసారి చూడండి, ఎఫెసీ 5లో అయితే మనం ఇక్కడ చూస్తే పరిమాణము మనకి చొప్పున ఇవ్వబడదు. అంటే చూడండి, అంటే అట్లా ఇవ్వబడ్డది అంటే మనకి కృపావరము దాన్ని ఎక్కువ చేసుకొని మనం వాడుకోవాలని కదా దేవుడు ఈ వరాలు మనకి ఇచ్చినది కదా. చూడండి, అయితే మనము ఆత్మ వలననే విశ్వాసమును ప్రతి వానికి అంట ప్రత్యేకంగా పంచి దేవుడు మనకు ఇస్తున్నాడంట. ఏంటి? విశ్వాసం అనే వరము.
ఈ విశ్వాసం అనే వరము మనము కదా, దేవుడు మనకి తలంతుల గురించి మాట్లాడినప్పుడు కదా, అందులో మాట్లాడుతున్నాడు దేవుడు కదా, ఏమని కదా, ఒకరికి 10 ఇచ్చిండు, ఒకరికి 5 ఇచ్చిండు కదా. అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ చేసుకున్నారో వారి అందు దేవుడు సంతోషపడ్డాడు కదా. అయితే ఇక్కడ మన విశ్వాస వరం ఇవ్వబడ్డది. అయితే చూడండి ఇక్కడ ఏమంటారంటే విశ్వాస మూలంగా అయితే మనకి ఇవ్వబడ్డ ఇక విశ్వాసము పరిమాణం చొప్పున ఇవ్వబడ్డ ఈ విశ్వాసం అనే వరము కదా, మనం ఏం చేసుకోవాలంట, విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు ఫలించాలంట. మనం విశ్వాసంలో మనకి రోమాపత్రికలో ఉంది ఇది 1:17 విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు ఫలించాలి అని దేవుడు మనకు చెప్తున్నాడు కదా. అయితే ఇచ్చిన యొక్క విశ్వాసమును మనం ఏం చేసుకోవాలంటే కదా, విశ్వాసం ఉన్నది కానీ విశ్వాస వరం అనేది ఉన్నది కదా. అయితే విశ్వాస వరం అని ఉంటే మనం ఎట్లుంటామంటే కదా, అసలు మనం ఎట్లుంటామంటే దేనికి భయపడాలన్నమాట మనం కదా, అట్లుంటది విశ్వాస వరం. ఎక్కడికైనా కానీ ఏ కార్యము కదా ఉన్న మనము ఎట్లుంటామంటే ఏ భయం లేకుండా ఉంటాము. ఆ విశ్వాసము వరం అనేది అట్లా ఉంటది, అంత బలంగా అంత శక్తిగా ఉంటది అనమాట, అంత శక్తి విశ్వాసం అంటే ఇక్కడ ఏమంటుండంటే దేవుడు అయితే విశ్వాస మూలంగా మనము అంతకంతకు విశ్వాసము కలుగుటకే అంట ఫలించాలంట. అంటే విశ్వాస మూలంగానే అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఫలించాలి. అయితే దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నదంట మనకి. విశ్వాసంలో మనము ఎట్లయితే మనం ఫలిస్తా ఉంటామో అందులో మనకి దేవుని నీతి కనబడుతుందంట అని ఇక్కడ మనకి చెప్తున్నాడు దేవుడు. చూడండి అయితే కాబట్టి దేవుని నీతి దాని యందు కనబడుచున్నది కదా. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. కాబట్టి ఏమంటున్నట్టు ఇక్కడ కదా, కాబట్టి నీతిమంతుడు అంట విశ్వాస మూలంగా జీవించు. కాబట్టి మన విశ్వాసము వాక్యమే కదా, వాక్యమే దేవుడు. అయితే చూడండి విశ్వాసంలో అంతకంతకు మనం ఎదగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజులలో విశ్వాసం మనకి చాలా కదా తక్కువైతా ఉంటది. కాబట్టి విశ్వాసంలో బలంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి కాబట్టి మనం కొలొస్సీలో చూసుకుంటే, కాబట్టి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి క్రీస్తు వాక్యం అంట మనలో అంటే సమృద్ధిగా నింపుకోవాలంట. విశ్వాసం మనకు ఉండాలంటే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నింపుకోవాలంట. ఎందుకనగా వాక్యము కదా నమ్మదగినదంట, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని అంట సమృద్ధిగా మనం హృదయంలో మనము నింపుకొని ఉండాలి. నింపుకుంటే మనకి విశ్వాసం అనేది మనకి ఎదుగుతా ఉంటది మనలో. కాబట్టి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం మనకి యోగ్యమై ఉన్నది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి, వాక్యమందు కదా సమృద్ధిగా వాక్యం మనలో నింపుకోవాలని చెప్తున్నాడు దేవుడు. చూడండి అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసము మనము కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు కదా. విశ్వాసం లేనివాడు ప్రార్థన చేయలేడు, విశ్వాసం ఉన్నవాడు ప్రార్థన చేయగలడు దేవునికి కదా. విశ్వాసం ఉన్నవాడు ప్రార్థన చేసి దేవుని దగ్గర సమస్తం పొందుకుంటాడు విశ్వాసము వలన. విశ్వాసం అంత శక్తి గలగా గొప్పది, విశ్వాసంలో అంత బలం ఉన్నది. అయితే చూడండి విశ్వాసం ఒక ఫలం అన్నమాట. ఆత్మ ఫలంలో ఒకటి విశ్వాసము. చూడండి ఆత్మ ఫలం ఏదనగా విశ్వాసము. చూడండి 9 ఫలాలలో కదా మంచితనము, విశ్వాసం అనేది కూడా మనకి ఉన్నది. కాబట్టి ఏమంటుంది ఇక్కడ, ఈ యొక్క విశ్వాసము దేవుడు వరాలు ఇచ్చిండు. కాబట్టి అయితే ఆయన వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వరాలను దేవుడు ఆత్మ ఫలాలు ఫలించిన ఆత్మ ఫలమే అడుగుతాడు దేవుడు. ఆత్మ ఫలాల్లో విశ్వాసంని దేవుడు కనుక్కుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఏం కనుక్కుంటాడంట,
ఇన్ని వరాలు ఉన్నాయి కదా మనకి. అయితే ఈ వరాలు నేను ఇచ్చినాను కదా అని దేవుడు వాటిని అడగడు కానీ కదా, ఆ నీకు ఇచ్చిన ఆ యొక్క వరాల చేత నీ విశ్వాసాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడు. అందుకే మనకి లూకాసు వార్తలు చూసుకుంటే దేవుడు ఏమంటున్నాడు కదా, లూకాసు వార్తలు మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, మనుష్య కుమారుడు అంట భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుకొనునా అని అంటున్నాడు. వరాలు కనుకొనుడా అని లేదు ఇక్కడ, ఏమనుంది? విశ్వాసమును కనుకొనుడా. మనుష్య కుమారుడు అంట ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుకొనుడా. చూడు, విశ్వాసం ఎంత ముఖ్యమైనది కదా. మన వాక్యం అంతా చూస్తే అన్నిట్లో ఎక్కువ మనకి కదా విశ్వాసమే కనబడుతుంది. విశ్వాసం చాలా మనకి అమూల్యమైనదంట విశ్వాసం మనకి అని దేవుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము. కాబట్టి విశ్వాసం అన్నది ఒక ఫలము. అయితే ఆత్మ ఫలం మేము ఏదైనా కానీ మనం అలా చూస్తే గలతీ 5:22 విశ్వాసం అనే ఒక ఫలం అందులో మనకున్నది. ఆ విశ్వాస ఫలాన్ని మనం ఏం చేయాలంటే అభివృద్ధి పరచుకోవాలి. అంతకు విశ్వాసం ద్వారా విశ్వాసంలో ఇంకా ఎదగాలని చెప్తున్నాడు దేవుడు. అయితే చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు మనుష్య కుమారుడు అంటే భూమి మీద విశ్వాసమే కనుక్కుంటాడని అంటున్నాడు కనుక. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆయన వరమును కనుకొనడు, ఆయన విశ్వాసమును కనుకొను. అయితే చూడండి, ఫలించువారు. అయితే మనము దేవుడు తలాంతుల గురించి మాట్లాడినప్పుడు కదా, ఆయన తలాంతుల గురించి మాట్లాడిండు కదా, ఆయన విత్తనం వేసినప్పుడు ఆ యొక్క విత్తనాల గురించి దేవుడు కదా ఏ నేల మీద పడ్డదో ఆ యొక్క వాటిని బట్టి కూడా దేవుడు మాట్లాడిండు ఏమని కదా, ఎవరు ఎంతెంత ఫలించిండ్రు కదా, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దేవుడు అక్కడ కూడా మనకి మాట్లాడాలంటే అక్కడ కూడా దేవుడు ఏమంటుంటే 100 అంతలుగా ఫలించాలన్నాడు కదా. మన విశ్వాసంలో కూడా అలాగే ఫలించాలి. ఇంకోటి ఏంటంటే తలాంతులు ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతులలో కదా ఎవరైతే దాన్ని ఎక్కువ చేసుకోరో దాన్ని బట్టి యజమానుడు సంతోషించి నా సంతోషం మీరు పాల్పొందుడి అని చెప్పిండు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుందంటే ఫలించేవారంట యజమానుని సంతోషములో పాలు పొందువారంట కదా. ఫలించేవారు యజమాని సంతోషంలో పాలు పొందువారంట. కాబట్టి ఆయన చూడండి, దేవుడు విత్తని చోట కోయేవాడు కాదు మన ప్రభు కదా. ఆయన విత్తని చోట కోయేవాడు కాదు. ఎప్పుడైతే నీకు మారు మనసు వస్తుందో కదా, విశ్వాసం అనే వరం కూడా ఇవ్వబడుతుంది మనకి. మారు మనసు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా దేవుడు విశ్వాస వరం మనకి ఇస్తాడు కదా. ఒక్కొక్కరికి కదా స్టార్ట్ లో కొంచెం ఉంటుంది, దాని తర్వాత ఎక్కువ అవుతా ఉంటది విశ్వాసం కదా. చూడండి, ఇంకోటి ఏమంటుంది దేవుడు, ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడదో వారి దగ్గరికి ఎక్కువ తీసుకుంటాడంట దేవుడు కదా. మనకి వాక్యం ఉన్నది కదా. అయితే చూడండి, దేవుడు ఏమంటున్నాడు మనకి, అయితే ఆయన వచ్చినప్పుడు విశ్వాసమే అనుకుంటాడంట వచ్చినప్పుడు. కానీ అప్పుడు చాలా మంది వరాలు పొందుకున్న వాళ్ళు కదా దేవుడు వాడుకుంటాడు అందరినీ వరాలు ఇచ్చి కదా. కాబట్టి దేవుడు మనతో ఈ వాక్యం మనం గుర్తు చేస్తుండే ఏమనంటే, అదే లూకాసు వార్తలో ఏమని కదా, కొందరు వచ్చి ప్రభా నీ నామంలో మేము దయ్యములను వెలగొట్టలేదా, మేము కదా రోగులను స్వస్థపరచలేదా ప్రభువా అని అంటే దేవుడు అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. మీరెవరో నాకు తెలియదు. ఆయనే వరమును ఇచ్చిండు కానీ వీళ్ళు ఆ వరము ద్వారా ఆయన ఫలమును ఆశిస్తాడు దేవుడు. ఫలము ఎంతగా ఫలించావు, ఇచ్చిన వరాలలో ఎంతగా ఫలించావు. ఎవరికైనా ఎంత వరాలు ఇచ్చి దేవుడు ఫలించమని చెప్పిండు. ఎవరికి ఏ వరాలనే తెలుస్తే కదా మనకి. అయితే ఇచ్చిన వరాల్లో మనం ఎంతగా ఫలిస్తున్నాము కదా, అది మన దేవునికి కావాలి కదా. అయితే అది మనకు దేవుడు అడుగుతున్నాడు ఏమని, ఎంత విశ్వాసం ఫలించాడు. అయితే ఈ రోజులలో కదా మనకి విశ్వాసంలో చాలా వెనకబడిపోతా ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఈ స్థితిలో ఈ పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఇది వేదనలకు ఆరంభం కాబట్టి. వేదనలకు ఆరంభంలో దేవుడు మనకు అన్నాడు యుద్ధాలు, యుద్ధ సూచనలు, కరువులు, భూకంపాలు కదా, ఒకరినొకరి మీదకి ఒకరు లేపడము, ఇవన్నీ చూసినప్పుడు కదా విశ్వాసంలో మనుషులు కదా అటు ఇటు అవ్వడము కదా, కలవరపడడం అనేది ఉంటది అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ యొక్క ఇది వేదనలు కేవలం ఆరంభం టైంలోనే మనకి ఇంత అంటే మనకంటే విశ్వాసం లేని వారికి ఉంటది కలవరం కదా, ఇలా అవుతుందని. కానీ మనకి విశ్వాసము మనకి వరంగా ఇవ్వబడినప్పుడు ఆ యొక్క విశ్వాస వరం అనుకుంటే మనం దేనికి భయపడం కదా, దేనికి జరియం కదా కదా. ప్రభువే చెప్పిండి ఇవన్నీ జరుగుతాయి అని కదా. అయితే చూడండి, అంతవరకు సహించిన వాడు రక్షింపబడడానికి కూడా మన ప్రభు చెప్పినాడు. మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసము కదా, మనం ఏం చేయాలంట కదా, అంతకంతకు విశ్వాసం అంటే మనము ఎదగాలంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం ఇందాక చూస్తాం కదా, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు, విశ్వాస మూలంగానే అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు మనము ఎదగాలంట, ఫలించాలంట దేవుడు విశ్వాసంలో. అయితే ఎన్ని దేవుని వరాలలో మనం ఎంత వాడబడిన ఎన్ని చేసినా కదా, చివరికి ఆయన వచ్చే టైంకి విశ్వాసం లేకపోతే ఎంత చేసినా కదా, చాలా అమూల్యమైన చాలా ముఖ్యమైనది విశ్వాసం కదా. మన వాక్యంలో మనం ఉన్నామంటే నిలకడగా అది విశ్వాసమే కదా. వాక్యం అంటే చూడండి, వాక్యము ఇక్కడ మరి ఏం చెప్తున్నట్టే దేవుడు చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడుగైన యేసు వైపు మనమంతా చూడాలంట. ఎందుకంటే ఈ రోజులు ఈ దినాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కలవరం రాకుండా ఉండాలంటే, మనం ఏ విషయంలో మనం కదలకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి మనము కదా. ఏది వచ్చినా అంటే ఈ రోజులు ఎట్లుంటాయంటే ఇది ఒక దాంతో స్టాప్ కాదనమాట. ఇప్పుడు అంటే ఒక దాంతో ఆగిపోయేది కాదు కదా. అంటే యుద్ధం తర్వాత తెగులు వస్తుంది, తెగులు తర్వాత కరువు వస్తుంది, కరువు తర్వాత ఒకటి ఊహించకుండా ఒకటి స్టార్ట్ అయితేనే ఉంటాయి. అందుకే దేవుడు చెప్పిండు ఇవి దుర్దినములు కాబట్టి ఒకటి వెనుక ఒకటి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అలా స్టార్ట్ అయినప్పుడు చూడండి, విశ్వాసం లేని వారు కలవరంతో అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేస్తారు కదా. చాలా అయితే ఇవి కాకుండా కదా మరి కదా మనకి ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఏ ఒక విధంగా మనకు అనారోగ్య సమస్యలు కానీ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి ఈ టైంలలో. కాబట్టి విశ్వాసంలో దేవుడు ఏమంటుంటారా, ఎవరైతే ఉంటారో బలంగా స్థిరంగా కదా వాళ్ళంటా కదల్చబడడానికి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనము కీర్తనల గ్రంథం 125 కూడా చూస్తే ఎట్లుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలకుండా నిత్యము నిత్య సేవను కొండవలె నుందురు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనకి కదా. అయితే ఏది వచ్చినా గానీ కదా మనకి విశ్వాసంతో మనం ఉంటే కదా కదల్చబడం అంట అని చెప్తున్నాడు దేవుడు మనకి. కాబట్టి మనం ఎట్లుండాలి, యెహోవా యందు కదా మన ప్రభు యందు మనం నమ్మిక ఉంచి ఉంటే కదా మనం ఎట్లుంటామంట, కదలకుండా సియోను కొండవలే ఉంటామంట నిత్యము. ఏది మనం కళ్ళ ముందర వచ్చినా, మనం నిలబడ్డ ప్రతి భూకంపం వచ్చినా మనం భయపడము, జరియము మనం. ఎందుకంటే మన పక్షులు ఉన్నవాడు ఎవరు కదా, మన ప్రభు. అయితే ఇంకేం చెప్తున్నాడంటే దేవుడు మనకి, మనం ఎటు చూడాలంటే మనం ఎప్పుడు మన ప్రభు వైపే చూడాలంటే, ఏది మనకు వచ్చినా మనం ఎప్పుడు మన ప్రభు వైపు చూడాలన్నమాట కదా. కొండల గట్ల నా కళ్ళు ఎత్తుచున్నాడని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కానీ నాకు ఎక్కడి నుంచి సహాయం కలుగుతుంది, యెహోవా వలనే నాకు సహాయం కలుగునే అక్కడ వాక్యం ఉంది. కాబట్టి ప్రభు వలనే మనకు సమస్తము కదా, సహాయము సమాధానము. కాబట్టి మనము ఆయన వైపే మనము కదా చూడాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయననే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఉన్న యేసు ప్రభు వైపు మనము చూడాలని మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, ఇవన్నీ కాక మనకి ఏముండాలంట, విశ్వాసం అని డాలు మనం పట్టుకొని ఉండాలంట. ఎఫెసీయుల 5:6 దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమునకు డాలు కదా, విశ్వాసమున డాలునంట పట్టుకొని మనమంట దానితోనంట మీరు దృష్టిని అగ్ని బాణములు అన్నిటిని ఆటకు శక్తిమంతులు అగుదురు అని ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం అనే డాలు మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం పోరాడుతున్నది ఎవరితో, మనుషులతో కాదు కదా. అంధకార ముందు ఒక లోకనాథులతో కదా, అంధకార శక్తులతో, చీకటి శక్తితో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఇది మనం ఏముండాలంటే మనకి విశ్వాసమైన డాలు పట్టుకోవాలంట. మనం కేవలం విశ్వాసమైన డాలుతోనే మనం సమస్యను జయించగలము కదా. ఇవన్నీ పట్టుకొని మనం ఎట్లా ఉండాలంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే నేను చెప్తున్నా, అయితే చూడండి, నేను ఒక విషయం చెప్తున్నా. నేను 3 o'clock 4 o'clock వేసి నేను ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటాను. మార్నింగ్ 6 o'clock వరకు కూర్చుంటాను. ఒక్కోసారి నాకు ఎప్పుడన్నా నీరసంగా అనిపిస్తే నేను ఏం చేస్తాను, అట్లా పండుకునిపోయి ఒక 1/2 hour దాని తర్వాత లేచి మళ్ళీ 4 o'clock వల్ల ప్రార్థనలో కూర్చుంటాను. ఒక్కోసారి శరీరము సహకరించదు కదా,
అట్లానే ఒక రోజు నాకు ఒక 1 వీక్ కింద నేను 3 o'clock నాకు మెయిల్కి వచ్చింది. అంటే నేను ప్రార్థనలకు లేస్తా కదా, అట్లా మెయిల్కి వచ్చిన టైంలో అంటే నేనేం చేసిన, ఆ టైంలో నాకు మెయిల్కి వస్తే ప్రార్థనలో కూర్చోకుండా నీళ్ళు తాగేసి నీరసంగా అనిపిస్తుందని కాసేపు ఒరిగినా. సరే ఒక 1/2 hour మళ్ళీ ఒరిగి లేచి ప్రార్థన చేసుకుంటలే అనుకుని ఒరిగినాను. ఇలా ఒరిగినాను, ఇట్లా కొంచెం ఇద్దరు జారుకొని భయంకరమైన ఒక దుష్టశక్తి, ఒక నీడ లాంటిది వచ్చి నా మీద వచ్చి అది నా మీద ఫైట్ చేస్తుంది, అటాక్ చేస్తుంది నా మీద వచ్చి. అసలు ఎట్లా కొట్లాడుతుంది అంటే అది కొట్లాడుతుంది నా దగ్గర వచ్చి. అయితే నేను లేవటానికి ట్రై చేస్తున్నా, లేవటానికి అవ్వట్లేదు, అట్లా కొట్లాడుతుంది వచ్చి. అయితే అది 1/2 hour సేపు నాతో అట్లనే కొట్లాడింది. అయితే చూడండి, కొట్లాడి ఇంకా నాతో దానికి అది వెళ్ళిపోయింది ఇంకా వదిలి. అంటే చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నాం, అంధకార శక్తులతో పోరాడుతున్నాం మనం. చూడండి, అది వచ్చి నా దగ్గర పోరాడుతుంటే నేను లేచి చూసేసరికి నేను 3 o'clock నీళ్ళు తాగి పడుకున్నాను కదా, లేచి చూసేసరికి 3:50 అట్లా అయింది టైం. అయితే నేను అనుకున్నాను లేచి, అయ్యో నేను అప్పుడే నేను కూర్చుంటే ప్రార్థన బాగుండేది, కొంచెం ఒరిగేసరికి ఇట్లా వచ్చేసినాయి చూడు అని అనుకున్నాను. చూడండి, మనం ప్రార్థన కొంచెం మనము పక్కన పెట్టేస్తే అవి మన దగ్గర ఎట్లా మన మీద అటాక్ చేస్తారో చూడండి, దుష్టశక్తులు వచ్చి కదా. చూడండి, అందుకే ఇవన్నీ మన విశ్వాసం కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. మనం చాలా ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా వరకు మనం పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే అవి దుష్టశక్తులు అన్ని దురాత్మని భూమి తిరుగుతా ఉన్నాయి కదా, చాలా ఎక్కువ చూసినా అవి ఎటు నుంచి వస్తున్నాయో ఎటు నుంచో వస్తూ ఉంటాయి మన దగ్గరికి. ఎందుకంటే మనం పోరాడుతున్నది వాటితోనే కాబట్టి కదా. ఏ మనిషిలో ఏ వ్యక్తిలోనైనా ఉంటే అది ఏం చేస్తుంది కదా, మనం పడుకున్నప్పుడు అది నైట్ టైంలో వచ్చి మనతో పోరాడుతుంటాయి. అవి డే టైం ఏం చేయవు. మా పక్కన ఇట్లనే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అంతా ఏమున్నదేమో కానీ అది వాళ్ళు నాతో డైరెక్ట్ గా ఏం అనలేకపోతారు, కానీ పడుకున్నప్పుడు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు నైట్ వస్తాయి. అయితే మనము ప్రార్థనలో మనం ఎంత పట్టుదల కలిగి ఉండాలి, ఎంత మేలుకోగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అయితే చూడండి మనకి కాబట్టి దేవుడు మనకి ఏమంటున్నాడంటే కదా, ఆయన వచ్చినప్పుడు మనలో అంటే విశ్వాస ఫలంని అనేది చూస్తాడంట దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి, విశ్వాసంలోనే మనం చాలా ఎదగాలి. ఇంకా రాబోయే దినాలలో విశ్వాసం మనకి చాలా అవసరము. ఎందుకంటే మనం బలపడి ఉంటే ఇతరులను కూడా బలపరిచేవారుగా ఉంటాము విశ్వాసంలో కదా. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవుని ప్రార్థన చేస్తే ఏమి పొందుకోలేము దేవుని దగ్గర నుంచి. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దుష్టశక్తులు పోవు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నా ఏంటంటే కదా, మనం ఎంత విశ్వాసం కలిగి ఉంటే కదా అంత మనకి బలం అని అంటున్నాడు దేవుడు. అయితే విశ్వాసం ఉంటే మన దగ్గర చూడండి, ఏవైనా కానీ ఎలాంటివైనా కానీ మనము విశ్వాసంతో దేవుడిని ప్రార్థిస్తే అవి మనం చూసి వణుకుతే పారిపోతాయి మన దగ్గర నుంచి కదా. నాతో పోట్లాడింది, అది నా దగ్గర అది ఓడిపోయి వెళ్ళిపోయింది, కానీ నేను మాత్రము అక్కడ దాంతో తగ్గలేదు నేను. ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు నా ప్రభువు కదా. అందుకని అయితే ప్రార్థన మీరు పట్టుదల కలిగి ఉండాలి మనం అందరం కూడా. చూడండి, దేవుడు ఎందుకు విశ్వాసం గురించి మాట్లాడుతుండో నాకు తెలియదు, కానీ మరి విశ్వాసం గురించి దేవుడు ఊరికే మాట్లాడుతున్నాడు. అయితే అది అమూల్యమైనది చాలా ఈ రోజులలో మనకి అది కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఈ వేదన కాలపోయే టైంలో అబద్ధం చెప్పేవారు చాలా మంది తయారవుతుంటారు కదా. బయట అని కాదు, లోపలనే అంటే కదా దేవుడి బిడ్డలనే తయారవుతా ఉంటారు కదా. అబద్ధం ప్రకటించే వాళ్ళు, ప్రవక్తలు, క్రీస్తు విరోధులు అందరూ వస్తూ ఉంటారు. మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి, అవి కూడా చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ అన్ని చూసినప్పుడు కదా చాలా మంది విశ్వాసము ఏమైపోతుందో. అయితే విశ్వాసం కొనసాగించే వాళ్ళని మన ప్రభు వైపు చూస్తేనే మనం విశ్వాసం కలిగి ఉండేవాళ్ళం కదా. విశ్వాసము దేవుని వాక్యం వల్లనే కలుగుతుంది, కానీ ఇంకా దేని వలన కలగదు మనకి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి కదా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా అంటే మనము నింపుకోవాలని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మన క్రీస్తు వాక్యం చాలా మనలో నింపుకుంటేనే మంచిది, లేకపోతే ఈ రోజులలో మనం మర్చిపోతా ఉంటాము. వాక్యం మనలో ఎంతగా ఉంటే అంతగా మనం బలంగా ఉంటాము, స్థిరంగా ఉంటాం దేవుని అని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి కదా దేవుడు ఇచ్చిన వరాలు ఆయన అడగడు, కానీ
ఆయన విశ్వాసమునే కనుక్కుంటా అన్నాడు వచ్చి భూమి మీద. కాబట్టి మనం విశ్వాసమే కలిగి ఉండాలి. విశ్వాసమే ఉంటే మనము అంతవరకు సహించగలము. ఏది వచ్చినా మనము సహించగలము దేవుల్లో. అదా విశ్వాసం అనే డాలు ఉంటే దృష్టిని ఎదురించగలము. మనం విశ్వాసం ఉంటే మనలో ఏదైనా కానీ చేయించగలమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరము విశ్వాసంలో ప్రతిరోజు కదా మనము ఏం చేయాలంటే ఎదగాలి. ఎదిగి ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండాలి మనం కదా. అదే దేవుడి గురించి మాట్లాడుతున్నాము. దేవుడి చిన్న వాక్యం తీర్చిన ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ రోజు మీరు మాతోనైనా విశ్వాసం గురించి మాట్లాడినారు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా మారు ఏమైనా విశ్వాసం తక్కువ అంటే ప్రభా మేము విశ్వాసం ఎదుగులాగిన ప్రభా అయ్యా మేము బలపరిచింది ప్రభా. అయ్యా వాక్యం చేత మేము బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన తలంతుల ప్రభా మేము ఎక్కువ చేసుకోవాలి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి దేవా, మా తండ్రి దేవా, మేము ఒకవేళ ప్రభా తండ్రి ప్రార్థన లేమేమో తండ్రి ప్రభా. అయ్యా ప్రార్థన కూడా మేము ఎడతెగక ప్రభా తండ్రి మేము ప్రార్థన పట్టుదల కలిగి ఉండి మేము ప్రార్థించలాగన ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా దేవాన్న తండ్రి యజమానుని సంతోషపరచు వారి ప్రభా తండ్రి. అయ్యా ఆయన విందులో ఉంటారు ప్రభా దేవా. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అతన్ని మేము బలపరిచిన ఇంకా మీ శక్తితో నింపండి ప్రభా. అయ్యా వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభా తండ్రి. రాలేని వారి ప్రభా ఆశీర్వదించిన దేవా ప్రభా. అయ్యా మీరు ఆఖరికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని తండ్రి. ప్రతి ఒక్క బలహీనత నుంచి తీసివేయమని ప్రభా. మీరు ఆఖరికి మేము సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు. చిన్న మనవి, మరి అన్న చంద్రశేఖర్ అన్న ప్రతి ఒక్కరూ మీరు ఆన్లైన్లో రికార్డులో మరి యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసి వాక్యం చెప్పండి అని ఆయన చెప్పాడు. మీరు గ్రహించండి. అన్న వీడియో ద్వారా మేము యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి వీడియో ఆన్ చేసి వాక్యాలు చెప్పండి అని చెప్పాడు. మరి ప్రయత్నిద్దాం, ఎందుకంటే మరి దేవుని సమయం కాబట్టి మనము మరి దాన్ని మనం వినియోగించుకోవాలా. ఇక నుండి ప్రతి ఒక్కరూ వీడియో కాల్లో వాక్యం చెప్పాలని మరి చంద్రశేఖర్ అన్న మనకు మనవి చేశాడు. బ్రదర్ పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు వాక్యం గురించి ప్రార్థించి ఇవ్వండి. ఓకే రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్. మీరు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే బ్రదర్, ప్రార్థన చేద్దాం. పితరులకు తండ్రి, కృపామైన జీవం గల దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన దేవా నీకే స్తుతులు స్తోత్రమైన సకల యుగములలో రాజైన దేవ, మహాపరిశుద్ధుడైన తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. నా దేవ యేసుక్రీస్తు నామం బట్టి మేము ప్రార్థిష్టమైన ఈ దినమునైనా మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మా విశ్వాసాన్ని ప్రభా ఏ రీతిగా మేము కాపాడుకోవాలనే విషయం మాతో మాట్లాడినైనా, మరి విశేషంగా ప్రతి ఒక్కరం ప్రభా విశ్వాసం అనే వరం మేము పొందుకోవాలా ప్రభా. ఆ వరం ఉంటే ప్రభా మేము దేనికి కూడా భయపడం ప్రభా. కాబట్టి నైనా విశ్వాసంలో కూడా ప్రభా మేము అంచెలంచెలుగా ప్రభా ఎదగాల ప్రభా. ఒక దశ నుంచి ఒక దశకి మా యొక్క ఆత్మీయ జీవితంలో గాని ప్రతి దశలలో ప్రభా మాకు ఇచ్చిన కృపావరాలలో ప్రతి వారంలో మేము అభివృద్ధి పొందలాగానే మీ కృప దయచేయండి అయినా. గొప్ప దేవానికి ఎంతో వందనాలు. ఈ చివరి దినాలు ఉంటున్నాం ప్రభా. నైనా ఎక్కడ చూసినా అలజడి, భయము నైనా ఇవన్నీ కూడా ప్రభా మీరు అక్కడికి సూచన నమ్ముతున్నాం ప్రభా. కాబట్టి అక్రమం విస్తరించేదా అనేకులు ప్రేమ చల్లారిపోతున్నారు, మనుషుల విశ్వాసం ఉండదన్నారు ప్రభా. ఆ దశకు మేము వచ్చేసినాం కాబట్టి ప్రభా మేమందరం ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినారు. కాబట్టి మా విశ్వాసం ఏ పరిమాణంలో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఏ దశలో ఉందో ప్రభా మేము గ్రహించుకొని విశ్వాసంలో ఇంకా మేము బలం పొందుకొని విశ్వాసముల ద్వారానే ప్రవ్వా దాన్ని కొనసాగించేవారే మీ వైపు చూస్తూ మేము ముందుకు మా పరుగు పందెం మేము కొనసాగించుకోవాలా ప్రవ్వా. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మూలంగానే ప్రవ్వా. విశ్వాసమే పునాది ప్రవ్వా. కాబట్టి మా విశ్వాసం అనే పునాది అది చెల్లించకుండా ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వచ్చినా గానీ ప్రవ్వా
స్థిరంగా ప్రభావ మీలో కట్టబడి ఉండలాగా మీ వాక్యంలో అలాంటి బలమైన విశ్వాసంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఆయన కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులు అందరి గురించి ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, బలపరచండి, నూతనంగా మీరు అభిషేకించండి. ప్రభావ వాళ్ళ పరిచర్యలో ప్రభావ నైనా అనేక ప్రాంతాలకు వెళ్తుండగా ప్రభావ బిడ్డల చుట్టూ మీరు దహించి మీకు కంచె పెట్టండి. మీ కాపుదలను గురించి ప్రతి పరిచర్యలో మీరు ఘన విజయం అనుగ్రహించండి. అనేకుల ఆత్మలో రక్షణ మార్లు నడిపించాలని మీ కృప దయచేయండి. అయినా ఆ రీతిగా ప్రభావ ఎవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళు అభివృద్ధి పొందుకోవాలా ప్రభావ. ఎవరి నాగలి వాళ్ళు పట్టుకొని ముందుకు దున్నుకుంటూ సాగి ముందుకు వెళ్ళాలా ప్రభావ. అలాంటి కృపలో మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ చివరి దినాల్లో ప్రభావ మరి విశేషంగా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ. అనేక సంఘాల్లోకి ఉద్యోగం తీసుకొని రావాలా. ఉద్యోగం అనేది లేదు ప్రభు ఈ రోజు ప్రపంచంలోనైనా. కాబట్టి ప్రభావ మా వంతు ప్రభావ మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రభావ అనేకులు మేము బలపరచాలా ప్రభావ. మరి విశేషంగా మొదట మేము బలపడాలా, మేము ప్రార్థనలో సమయం గడపాలా. మీ శక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రభావ నైనా మేము ముందుకు సాగాల. అనేకుల్లో ప్రభావ ఆత్మలను మండించాలా ప్రభావ. అనేకులు మీ చెంత నడిపించాలా. అంటే బలమైన పరిచర్యలో అలాంటి నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకంలో మమ్మల్ని అందరూ నడిపించి మీ మహిమధ్యమే నిలబెట్టుకోండి. అన్నాడు అపోస్తుల ద్వారా ఎట్లా గొప్ప కార్యాలు మీరు జరిగించినారో, అపోస్తులు ఏ రీతిగా ప్రభావ మీ పరిచయలో ముందుకెళ్లి అనేకులను ప్రభావ వెలిగించినారు, అనేకులకు మీ సువార్త ప్రకటించినారు. ఆ రీతిగానే మీ చివరి దినాల్లో మేము ముందుకెళ్లాలా. అని గొప్ప ఉజ్జీవంతో మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఇంకా బలంగా నింపండి ప్రభావ. ఎవరైతే ప్రభావ ఆయన ఆత్మ లేని వారు ఉన్నారో పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు ప్రభావ కనిపెట్టాలా. ఆత్మను పొందుకొని మేము ముందుకెళ్లాలా ప్రభావ. అపోస్తుల వల్ల మేము కనిపెట్టుకోవాలా. ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినాలు మేము ప్రకటించుకోవాలా ప్రభావ. మేమందరూ సమాజ కుటుంబంగా కూడి ప్రభావ అయినా మీ ఆత్మలో మీరు సంపూర్ణంగా బలపడలాగిన అంటే కృప మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి అయినా ఆ వాక్యం ప్రకారం మేము జీవించేలాగా మీ కృప దయచేయండి. అయినా మాలో ఇంకేమైనా అవిశ్వాసం ఉంటే ప్రభావ, మా విశ్వాసం కొన్ని విషయాల్లో సన్నగిలుంటే ప్రభావ కనికరించండి, కృప చూపించండి. మా విశ్వాసాన్ని బలపరిచి ఫలభరితం దిగించి సమృద్ధి దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం. మీరు అక్కడ తొలగింది ప్రభావ. మేము సిద్ధపడాలా, అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ. మా శక్తికి మించిన ప్రయాణం మీ మా కొరకు ఉంది కాబట్టి మేము ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడాలా ప్రభావ. సిద్ధపడలేకుండా మేము ముందుకు వెళ్ళలేం ప్రభావ. కాబట్టి మీ సందులో మీ సమయం గడపాలా, కనిపెట్టుకోవాలా, ముందుకు సాగిపోయి అనేక ఆత్మలను ప్రభావ ఆ చెరల నుంచి మేము బయట తీసుకొని రావాలా. అనేకులను ప్రభావ మీ చెంత నడిపించాలా. అలాంటి పరిచయలు మమ్మల్ని అందరూ నడిపించమని తండ్రి నీకెంతో వందనాలు అర్పించుకుంటామైనా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామం బట్టి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ ప్రతి ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపరచండి, కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రభావ. అయినా ప్రతి ఒక్కరినైనా ఆర్థికంగా మెరుగుపరచండి. ప్రతి కష్టం నష్టం నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదలరించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించినైనా వాళ్ళు ఏ సమస్యల్లో బాధలు ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్య నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి ఒక్కరు సమృద్ధిగా ప్రభావ మీరు ఇచ్చే గొప్ప దేవుడినారు. ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తాం. విడుదల ప్రభు ఎంతగానో ప్రయాసపడుతుండగా ప్రభావ మీరే కనికరించండి ప్రభావ. మీ సహాయం అనుగ్రహించినైనా ఓ ప్రభావ మీ వైపు చూస్తున్నాం నైనా. అయినా మీరే సహాయకులు ప్రభావ. మీ ద్వారా తప్ప ఎక్కడి నుంచి మాకు సాయం రాదు ప్రభావ. ఆ కృపలో ఆ విశ్వాసంలో నిరీక్షణ గల మీ ముందుకు పోలాగిన మమ్మల్ని అందరూ మీరు ఆశ్రదించమని ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకోలేసి నిన్ను స్తుతించి గణపరచాలని సహాయపడండి. మా ఆత్మలోనూ మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పజెంపుకుంటున్నాం నైనా. మమ్మల్ని పరిశుద్ధపరచని నిందారహితులు చేసి పరలోకపు దర్శనాలు పరలోకపు కళలు మీరు మాకు అనుగ్రహించి ఓ దేవా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రి నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనలేదో ఆ కుటుంబీకులకు నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. అందరికీ వందనాలు.